నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో నాయకులు ఏ విధంగా దోచుకున్నారో మనందరికీ తెలిసిందే. ఇక నాయకులు దోచుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక ప్రభుత్వ అధికారులు చేసే పనులకు కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ ఇబ్బందులన్నీ తన పాదయాత్రలో గుర్తించినటువంటి నారా లోకేష్ గారు వీటిని ప్రజలకు ఎలాగైనా అందుబాటులోకి తీసుకురావాలి, అలాగే పారదర్శకమైన, వేగమైన, ఇక జవాబుదారీతనంగా ఉండే గవర్నమెంట్ని ప్రజలకు అందించాలి అన్న ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ అనే ఐడియా ఆ రోజు తలపెట్టి ఈ రోజు ఆయన దానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లిలో ఈరోజు అధికారికంగా దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొత్తంగా 161 సేవలు ప్రస్తుతం అందుబాటులోకి రానున్నాయి అని చెప్తున్నారు. మరి దీనిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే దేశంలోనే మొదటిసారి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అయితే అందుబాటులో ఉండనున్నాయి. ఇక దీని ద్వారా ఎటువంటి సేవలు మరి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, మరి ఎన్ని విడతలు, మొత్తంగా 565 దాకా సేవలు ఉంటాయి అంటున్నారు. మరి ఎన్ని విడతల్లో మిగతా సేవలు కూడా ఉండే అవకాశం ఉంది? దీనిపైన ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? మరి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ఒక సామాన్యుడు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి మధు గారు. మీరు చెప్పండి, మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ఉంటారు కదా. సో ఈరోజు లోకేష్ గారు లాంచ్ చేశారు వాట్సాప్ గవర్నెన్స్. నిజం చెప్పాలంటే అసలు దేశంలో ఎక్కడా కూడా ఇప్పటివరకు ఈ ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. సో పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు ఆ ప్రజల సమస్యలు విని వీళ్ళకి ఎలాగైనా కూడా పారదర్శకంగా, ఎలాంటి కరప్షన్స్కి తావు లేకుండా కూడా మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో ఇది తీసుకొచ్చాను అని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. మొత్తంగా 161 సేవలు ఉంటాయి అంటున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టు. సో ఎలా అంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే మరి దీనిలో ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రజల అభిప్రాయం ఏంటి? ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఇది భారతదేశ చరిత్రలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఆలోచన వెనకాల లోకేష్ గారి పట్టుదల, కృషి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన యువగలం పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసేటప్పుడు ఆయన దగ్గరికి చాలామంది అనేక సమస్యల మీద వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ వాట్సాప్ గవర్నెన్స్. ఆయన అప్పుడు పాదయాత్రలో అనేక మీటింగుల్లో స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. మనం ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం, మనం ఏమన్నా బట్టలు కావాలన్నా బుక్ చేసుకుంటున్నాం అమెజాన్, అజియో ఇలాంటి వాటిల్లో. అదేవిధంగా మనకేం కావాలన్నా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఇక్కడ కూర్చుంటే మన దగ్గరికి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఏమైనా తెప్పించుకోవాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా అన్నీ మనం మొబైల్లో జరుగుతూ ఉన్నాయి. మన ఇంటికి సర్టిఫికేట్లు ఎందుకు రాకూడదు? ఇంకా మన వాళ్ళు ఎందుకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వీటి చుట్టూ ఎందుకు తిరగాలి? మనం కొత్త ఆలోచన, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, మనం ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు? మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ చేసి దానిపైన మేము చర్యలు తీసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అక్టోబర్లో మెటా వాళ్ళతో, వాట్సాప్ ఇప్పుడు మెటా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకొని ఇది మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడానికి ఆ రోజు ఎంఓయూ చేసుకున్నారు. ఈ రోజు ఏంటంటే కరెక్ట్గా జనవరి 30 ఈరోజు వాట్సాప్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంటేషన్ అయింది 161 సేవలకు. ఈ 161 సేవలే కాకుండా ఇది ఫస్ట్ 161 సేవలండి. ఫ్యూచర్లో ఇది 500+ సేవలు. అదేవిధంగా ఫ్యూచర్లో వాయిస్ అసిస్టెంట్స్ తెలుగు, ఇంగ్లీషు ఉండే విధంగా, అదేవిధంగా అడ్వాన్స్ ఫీచర్స్తో ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 161 సేవలకు వదిలేరు. దాంట్లో ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు. ఇది ఒక ప్రయోగాత్మకమైన ప్రయోగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూస్తే గతంలో కూడా లోకేష్ గారు చెప్పినట్టుగానే మన ప్రభుత్వంలో మనం చూసాం. రీసెంట్గా మనం రైతులు ధాన్యం అమ్మకాలు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు అనేది గతంలో ఒక 2-3 నెలల క్రితం చూసాం మనం. ఆ విధంగా జరగడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అనేది కూడా మనం 1 కోటి వరకు వచ్చిందని మాట్లాడుకున్నాం. ఆ 1 కోటి వెనక రావడం కూడా ఏంటంటే ఈ వాట్సాప్ బాట్ ద్వారా ఎవరు ఎక్కడైనా కూర్చొని చేసుకునే విధంగా ఈ విధంగా చేశారు. అంటే నూతన ఆలోచనలు, టెక్నాలజీ అప్గ్రేడ్, దాన్ని పేదవాళ్ళ చెంతకి, పేదల మంచి కోసం లోకేష్ గారు తీసుకొని వచ్చారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే గతంలో ముఖ్యంగా ఈరోజు చూస్తే టౌన్స్లో, సిటీస్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కడ మీ సేవ ఉంటుందో తెలియదు, ఈ గవర్నెన్స్ ఉంటుందో తెలియదు. అక్కడికి లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు రండి, అప్పుడు రండి అని చెప్పి తిప్పుతారు. పల్లెల్లో ఏంటంటే ఒక దగ్గర ఉంటుంది, వెళ్ళొచ్చేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం ఈజీ. అది కూడా వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ అని చెప్పి తిరగడం అనేది సర్వజనం. కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమనడం, కొన్ని ఇక్కడ కాదు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్పడం, కొన్ని వచ్చి వీళ్ళ సంతకం కావాలి, కొన్ని దగ్గరికి ఇక్కడికి పోయి సంతకాలు తీసుకొని రావాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ప్రజలపైన ఎంతో భారం పడేది వాళ్ళకి. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడన్నా మారుమూల పల్లెటూరులో ఉన్నాడు వాడు, ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా ఆర్డీఓ
ఆర్డీఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో పోవాలంటే వాడికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి అతని పని జరుగుతుందా లేదా అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఒకరోజు జరగకపోవచ్చు, ఈ రోజు లేరయ్యా రేపు రాయ్యా అని చెప్పి ఈ విధంగా తిప్పిస్తూ ఉంటారు. ఆ తిప్పియడం వల్ల ఎంతోమంది బాధపడుతుంటారు. మనం గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు పరిపాలన చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నా కూడా రాకుండా అడ్డుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నప్పుడు మన లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి దుగ్గిరాల్లో ఒక బీసీ మహిళకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా రాజకీయ కక్ష చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు, ప్రజలు ఇంత ఎందుకు కష్టపడాలి, వాళ్ళకి రావాల్సింది బాధ్యత, దాన్ని కూడా వీళ్ళు ఎవరో మధ్యలో ఈ విధంగా ఉన్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇప్పుడు అప్గ్రేడ్ అయింది, మన చేతులు టెక్నాలజీ ఉంది, మనం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన గతం నుంచి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏం కావాలన్నా కానీ మన మొబైల్లో ఓపెన్ చేసామా, మనం ఏం సర్టిఫికేట్ కావాలో చేసుకున్నామా వస్తాయి. ఇప్పుడు దీంట్లో విద్యుత్ బిల్లులు మనం దీంట్లోనే కట్టచ్చు. అదేవిధంగా ఎక్కడన్నా దేవాలయాలకి వీటికి డొనేషన్స్ ఇవ్వాలన్నా కానీ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ దీంట్లోనే చేయొచ్చు. అంటే ప్రతి ఒక్క దగ్గర పారదర్శకత అనేది ఉంది. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, కాలేజ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మనం దీని ద్వారా తీసుకోవచ్చు. దీని ద్వారా తీసుకుంటున్నామంటే ఇప్పుడు యూత్కి కూడా ముఖ్యంగా కాలేజ్ ఎగ్జామ్స్ అవుతాయి, మనోడు ఎక్కడ ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేనేంటంటే నాది MBA 23 కంప్లీటెడ్ అయితే మళ్ళీ ఆ కాన్వకేషను, ఆ సర్టిఫికేట్, మార్క్ షీటు ఇవి తీసుకోవాలంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండేది, నేను తిరుపతికి వెళ్ళాలంటే డైరెక్ట్ అక్కడ ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అయ్యి ఇవి చేయాలంటే నాకు వెళ్ళడానికి రావడానికి ఖర్చులు, మళ్ళీ అక్కడ యూనివర్సిటీలో తిరగడానికి ఎంత అవుతుంది, దాదాపుగా ఒక 5,000 నుంచి 6,000 10,000 దాకా అవుతుంది. ఇది ఫైనల్గా నా దగ్గరికి వచ్చే లోపలికి. అదే ఇప్పుడు ఇలాంటివి అప్డేట్ అవడం వల్ల ఏంటంటే నేను ఎగ్జాంపుల్ నా మొబైల్లో కొట్టినా, నా హాల్ టికెట్ నెంబర్ కొడతా, నేను పాస్ అన్ని, నాకు సర్టిఫికేట్ ఆల్రెడీ యూనివర్సిటీలో అప్గ్రేడ్ అయి ఉంటుంది, నేను తీసుకుంటా, ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకుంటా, సపరేట్ QR నాకు వస్తుంది, దాంతో దీంట్లో ఎక్కడ ఫేక్ ఉండదు, ఆ QR స్కాన్ చేస్తే నా ఒరిజినల్ది షో చేస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా చూపించి నేను ఏ కంపెనీలో అయినా అప్లై చేసుకోగలుగుతాను, ఏమైనా చేయగలను. అంటే ఎంత మనీ పరంగా పేదవాళ్ళకి, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి సేవ్ అవుతుంది. అదేవిధంగా టైం అనేది కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఒకరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా ఈరోజు ఆలోచించి ఒక చదువుకున్న నాయకుడు, ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీల్లో చదువుకున్న లోకేష్ గారు ఆ ఆలోచనని మన ప్రజల కోసం చేయడం జరిగింది. ఆయన ఈరోజు కూడా చెప్పడం జరిగింది, మాది ప్రజల ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉంది, వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల చేతుల్లో పెట్టాం, ప్రజలకు ఏం కావాలంటే అవి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని. ఇది కదా నాయకత్వం అంటే. ఎందుకంటే గతంలో ఈ గవర్నెన్స్ అనేది మనం 1995లో అప్పుడు చూస్తూ ఉన్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రయోగం, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మొదలైనప్పుడు కొన్ని సమస్యలను, చిన్న సమస్యలు అనేది ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మొదలైంది కాబట్టి కొంతమందికి ఇంకా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అనేది చిన్నవి ఉంటాయి, అవి కూడా రానున్న రోజుల్లో సరిదిద్దుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడే మొదలైంది. ఇంకా రేపు ఫ్యూచర్లో ఇది ఇంకా అప్గ్రేడ్ అయ్యే కొద్దీ చాలామందికి ఈజీ అవుతుంది. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు, వాట్సాప్ లేని ఇల్లు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా దాని ద్వారా వాళ్ళ చేతులు కూర్చొని చేసుకోవచ్చు. మారుమూల పల్లెటూళ్ళలో కూడా రేపు ఇంకా ఇవి వాయిస్ టెక్స్ట్ ఇవి అప్గ్రేడ్ అయితే ఇప్పుడు రాను వాళ్ళు కూడా వాట్సాప్ ఓపెన్ చేసి మైక్ ఓన్ చేసుకొని ఈ విధంగా నాకు కావాలంటే ఆ అసిస్టెంట్స్ని బేస్ చేసుకొని రాగలిగే విధంగా కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు ఈవెన్ ఇంట్లో కూర్చొనే దాదాపు ఇప్పుడు ఫోన్ ఎవరైతే నార్మల్గా ఆపరేట్ చేయగలుగుతారు, బేసిక్ ఆపరేటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ చేసుకోగలుగుతారు. ఇంకా మీరు అడగచ్చు, ఫోన్ వాడిన వాళ్ళు కొంతమంది, ఈ రోజుట్లో ఫోన్ వాడిన వాళ్ళు ఎవరు లేరు. 60 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ కుర్రాడు వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వాడడం తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక దేశం మొత్తం విస్తరిస్తుంది, ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. రేపు ఇది మనం ఈ ప్రయోగం అనేది దేశానికే ఆదర్శమైన ప్రయోగం ఈరోజు మన రాష్ట్రంలో చేయడం చాలా గర్వంగా ఉంది. గత 5 ఏళ్ళు రాష్ట్రంలో విధ్వంసాన్ని చూశారు, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణాన్ని చూస్తున్నారు. పునర్నిర్మాణంతో కూడా రాష్ట్రం చేసే ప్రయోగాలను చూస్తున్నారు. ఇదేంటంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏముంటుందిలే అంటారు. ఈరోజు వాట్సాప్లో వచ్చిన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ గురించి రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు కూడా ఈరోజు ఎంతో మనకంటే ముందున్న మహారాష్ట్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ రాష్ట్రాలు కూడా ఏంటో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేశారు, సూపర్ సక్సెస్ అవుతా ఉందని చెప్పి ఈరోజు మాట్లాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే అంత దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుపుతామని గతంలో ఎన్నికలకు ముందు పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. వాట్సాప్ గవర్నెన్స్ అంట, మనందరం వాట్సాప్లో మెసేజింగ్ యాప్ లాగా వాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం సర్టిఫికేట్ కావాలో వాడుకునే విధంగా తయారు చేశారని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఎవరు, దేశం మొత్తం. ఇది లోకేష్ మార్క్.
సగర్వంగా చెప్పుకోగలం. ఒక యువతగా అలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉన్నందుకు, ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రజలకి దగ్గరైన పాలన, ప్రజా పరిపాలన చేస్తున్నందుకు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి ముందుగా అందిస్తున్నందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి నాయకత్వం అనేది అవసరం. లోకేష్ గారి మార్క్ అనేది రేపు దేశం మొత్తం చూడబోతున్నాం మనం. ఎందుకంటే ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, రేపు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రేపు భవిష్యత్తులో ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రేపు మనం ఫ్యూచర్లో వాట్సాప్ గవర్నెన్స్ చూడబోతున్నాం. దానికి పునాది ఈరోజు జనవరి 30, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారి నాయకత్వంలో పడింది. గుర్తుపెట్టుకోండి, జనవరి 30, 2025 వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఇంకొక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళ తర్వాత దేశం మొత్తం ఏ సేవ కావాలన్నా వాట్సాప్లో చేసుకునే విధంగా ఇది పునాది కాబోతుంది. రైట్. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది అని చెప్పి కూడా ఇప్పుడు మరొకసారి నిరూపితమైందని అనుకోవచ్చేమో దీని ద్వారా. అండ్ ముఖ్యంగా దీంట్లో 161 ఈ సేవలు ఏవైతే ఉన్నాయో మొదటి విడతలో కొన్ని అయితే 80 సెకండ్స్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంటే కొన్ని 80 సెకండ్స్లోనే పని అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏదైతే సేవలు మళ్ళీ యాడ్ చేయబోతున్నారో వాటిల్లో టీటీడీ టికెట్స్ కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల నుంచి అయితే మరి హర్షం వ్యక్తం అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సో ఇప్పటికే మరి ప్రజల వద్దకు పాలన అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇది అదే అనుకోవచ్చు అంటారా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ అవుతుందా? అన్నీ రాసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక గొప్ప నాయకుడు ఉండొచ్చు, అల్టిమేట్గా పనులు చేయాల్సింది ఎవరంటే కార్యనిర్వహణ అధికారులు పనిచేయాలి. బాబు గారు ఎన్ని ఆలోచనలు చేసినా, లోకేష్ గారు ఎన్ని ఆలోచనలు చేసినా కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే ఏం చేయాలి? వాళ్ళ మీద చట్టం చేసి వాళ్ళ మీద ఏదన్నా కఠిన నిర్ణయం తీసుకుంటారా? దీన్ని చట్టం చేస్తారా? అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మన దగ్గర రికార్డ్ అంతా ఉంది. ఇప్పుడు పిల్లోడు పుట్టిన మొదలుకొని వాడు చనిపోయిన దాకా రికార్డు ఉంటుంది. కానీ ఆ రికార్డుకి సంబంధించి నేటికి కూడా చాలామందికి బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు సకాలంలో అందవు. కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు నిర్లిప్తత. మనల్ని పట్టించుకునేదేవాడు. ఈ పని చేయకపోతే నాకు శాశ్వతమైన జైలు శిక్ష పడద్ది అనేటటువంటి చట్టాల్లో మార్పులు కఠినంగా ఉండకపోతే, ప్రభుత్వ అధికారికి బాధ్యతగా గుర్తు చేయకపోతే, ఇప్పుడు ఓటు ఉందమ్మాయి లైక్ దట్, జనన మరణ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ప్రతిది ఇక్కడ ఉంటుంది. వాడు అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? నేను భారతీయుడని నాకు జనన మరణ రిజిస్ట్రేషన్ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటాడు. ఎంఆర్ఓ ఎలా ఉంటాడు, ప్రతి మండలానికి ఒక స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఉంటాడు. 18 ఏళ్ళు వయసు నిన్నోడికి అందరికీ ఓటు ఇవ్వాలన్న సోయుడికి ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండాలి. అలాగే పుట్టిన ప్రతి పిల్లోడికి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలా అన్న సోయుడికి ఉండాలి. అంటే వాడు పుట్టింది తెలుసు. వాడికి గర్భిణీగా ఉన్నప్పుడు అంగన్వాడీ స్కూల్లో ఆ గర్భిణీ స్త్రీ యొక్క డేటా అంతా రాస్తారు. వాడు ఎక్కడో చుట్టుపుడతాడుగా, వాడు పుట్టింది తెలుసుగా. హాస్పిటల్ నుంచి ఆ రికార్డు పంపిస్తారు. వాడికి బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? అడుక్కోవాలా ప్రజల బాధ్యత అని నేను అంటున్నాను. ఆ పని చేయని ఆఫీసర్ని ఏం చేయాలి? మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం, తర్వాత ఈ సేవ పెట్టినాం, అదే ఆ ఈ సేవ కాస్త మీ సేవ అంది. ఫిర్యాదులు కూడా వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ చేయొచ్చు, చేస్తాము. రిజల్ట్ ఏంటి? ఇప్పుడు నేను అనేది ఒక ఎలక్ట్రికల్ పోలు, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతు మోటార్ కనెక్షన్ ఇవ్వడు హెల్పరు. సహజంగా హెల్పర్లు పోలు ఎక్కటం లేదనుకోండి, ఒక్కరింటికి కరెంట్ రాలేదు, వాట్సాప్లో మనం కంప్లైంట్ చేస్తాము. అది కంప్లీట్ అయిపోయింది అని ఎవరు చెప్పాలా? రిటర్న్ ఎవరు ఇవ్వాలా? అట్లా సేవలు 161 సేవలు మనకు అందుబాటులో ఉంటాయన్నాడు. 10th క్లాస్ మార్కుల లిస్టు మొదలుకొని బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, అలసత్వం. ప్రభుత్వ అధికారుల్లోకి నాయకుడు ఎన్ని ఆలోచనలు చేసి ఎంత గొప్ప చట్టాలు చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అల్టిమేట్గా అధికారులు. ఏవైతే సేవలు యాడ్ చేస్తారో ఆ టైంకి ఏఐ టెక్నాలజీని కూడా జోడిస్తూ ఉంటున్నారు. సో కొన్ని సేవలు దాని ద్వారా కూడా అందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంప్లాయీస్తో కూడా అంత అవసరం ఉండదు. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎంప్లాయీస్ అవసరం లేకుండా ఏది నడవదు. వాట్సాప్ కూడా నడవదు. వాట్సాప్ కూడా నువ్వు మొబైల్ తీసుకొని ఆన్ చేయాలి కదా, అప్లికేషన్ పెట్టాలి కదా. అక్కడ మాన్యువల్గా పెట్టేది ఇటు చేత్తో పెడతారు.
దానికి సర్టిఫికేట్ రావాలా. డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయకపోతే లోకేష్ బాబు ఏం చేస్తాడు? అంటే డిపార్ట్మెంట్ వ్యవస్థలన్నీ సుప్నా వ్యవస్థలో ఉన్నప్పుడు నాయకుడు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా అది ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే, నేను అంటున్నానమ్మా, మనకి గుడ్ గవర్నెన్సీలో బాబు గారు ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, ప్రతి ఎండిఓ ఆఫీసులో ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజులు ఇవ్వాలి, ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇవ్వాలి, ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో అని డేట్లు ఉంటాయి. అక్కడ ఒక సర్వేకి గడితే ల్యాండ్ సర్వే చేయమని చెప్పి వాడు రాడు, ఏరే పని ఉందని చెప్తాడు. వాడికి లంచం ఇస్తే తెల్లారు వస్తాడు. లంచం లేని మంచం ఎక్కడ అనమాట. అట్టయిపోయింది గవర్నమెంట్ ఆఫీసుల పరిస్థితి. అదేనమ్మా, గతంలో కూడా పెట్టారు, కరప్షన్ తగ్గించడం కోసమే పెట్టారు. వాళ్ళు ఆ టయానికి ఇవ్వరు. ఎందుకంటే ఆ పని చేయకపోతే వాడికి పనిష్మెంట్ లేదు, వాడి మీద కేసు రిజిస్టర్ చేయాలా. నీకు ఒక అప్లికేషన్ వచ్చింది, దాంట్లో కాజెస్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు, దాని మీద కాజ్ చేసి వాడికి చెప్తే ఇంకో రెండో మార్గం పోతాడు కదా. అందువల్ల పని చేయటం లేదు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్తుండేది. నీకు ఓటర్ గురించి చెప్పా. ఓటర్ కార్డు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లోడు చదువుకుంటున్నాడు, వాడికి ఓటర్ కార్డు ఎవడు ఇవ్వాలా? ప్రతి సంవత్సరము ఓటర్ డే అని ఒకటి నడుస్తుంది. ఆ టయానికి వాడు ఫోటో నీ దగ్గర ఉంటుంది, వాడు డేటా నీ దగ్గర ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న చెప్తామా డేటా. ఇక్కడ మనకి ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అని ఒకటి ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి సపరేట్ వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకు ఎందుకు రావడం లేదు? రేషన్ కార్డు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలి. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంబడబడాలా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంబడబడాలా, ఒక పాస్బుక్ కావాలన్నా ఎంబడబడాలా. అంటే శాఖల సమన్వయ లోపాన్ని ఎవరు పరిష్కరించాలి? ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మీరు అనుకున్నంత ఈజీ సబ్జెక్ట్ కాదు. గ్రౌండ్లో వర్క్ చేసినాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు MRO, RI, ERO మండలంలో ఉంటారు, రికార్డు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి MROకి సంబంధం ఉండదు. ఏంటి, వాడు ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు రిజిస్ట్రేషన్. ఆ రైట్ ఎవడు ఇచ్చిండు వాడికి? ఫస్ట్ ఏం చేయాలా? MRO కాడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేపో అనాలా. అంటే పాలనలో ఈ లోపాలన్నీ కూడా అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, కానీ పాలనలో కలిసి పనిచేయరు అంటుండా నేను. అంటే ఇంత ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు, ఈ గవర్నెన్స్ని తీసుకొచ్చినప్పుడు ఇవేవైతే లోటుపాట్లు ఉంటాయో వీటన్నిటి మీద సమీక్ష చేయకుండానే దీన్ని తీసుకొచ్చి ఉంటారా? అలాగే మీరు ఏవైతే డిఫరెంట్ శాఖలు చెప్తున్నారో ఈ దీంట్లో యాడ్ చేయకుండానే ఈ గవర్నెన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. 77 ఏళ్ల స్వతంత్రంలో, ఇప్పుడు అక్కడ మీరు చెప్తున్నట్టు అక్కడ శాఖలు మెర్జ్ చేసినా చేయకపోయినా కూడా దీంతో ప్రజలకు సంబంధం లేదు కదా, తనకి కావాల్సింది వాట్సాప్ నుంచి వస్తుంది కదా. అంటే ప్రజలకు అల్టిమేట్గా సిగ్నేచర్ ఉండాలి ఆ సర్టిఫికేట్ మీద. ఒక RDO సర్టిఫికేటు, MRO సర్టిఫికేటు, ఇప్పుడు ఏదో ఒక బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటి ఒక అధికారి సంతకం ఉండాలా. వాట్సాప్లో వచ్చినా కూడా ఆఫీసరు క్లియర్ చేసి ఇవ్వాలి మనకి. మీకు అర్థమవుతుంది, లాజిక్ అర్థం చేసుకోండి మీరు. నేను అనే పాయింట్, ఒక బర్త్ సర్టిఫికేట్ మీద ఎవరు సంతకం పెట్టాలా? ఏదో ఒక డిపార్ట్మెంట్ జనరల్ మన రిజిస్ట్రేషన్ అధికారి సంతకం పెట్టాలా లేదా? ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, 10th క్లాస్ మార్కుల లిస్ట్ వచ్చినాయి, రేపు వస్తాయి కదా 10th క్లాస్ ఎగ్జామ్స్. ఆ 10th క్లాస్ మార్కులు మెమో తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ సంతకం పెట్టాలా లేదా అని నేను అంటుండా. మార్కులు సంతకం పెట్టాలా లేదా? ఆడు పని చేయకపోతే మనం ఏం చేద్దాం అంటుండా. వాడికి పనిష్మెంట్ ఏంటి? ఈ వాట్సాప్ గవర్నర్ యాక్ట్ చేయండి, శాసనసభలో పెట్టండి, చట్టబద్ధత కల్పించండి. దాంట్లో ఆ పని చేయని ఆఫీసర్కి శిక్ష ఏమంటున్నా నేను. అంటే ఇప్పటికే పనిచేయని ఆఫీసర్స్, రెస్పాండ్ అయిన ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారు అంటే దానిపైన ఫిర్యాదు చేయడానికి కూడా ఒక సెక్షన్ తీసుకురావాలి. ఫిర్యాదు వేరు, చట్టబద్ధత కల్పిస్తే. ఇప్పుడు చట్టాలకే దిక్కులేదు. సమాచార హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది మనకి? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు 2005లో వచ్చింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో సమాచార హక్కు చట్టం కింద పెడితే కాగితాలు ఇచ్చారా? చట్టం ఎవడికి చుట్టమైంది? ఆ హక్కు పెట్టినోడికే జైలు శిక్ష వచ్చింది. అంటే ఇన్ఫర్మేషన్ అడిగినోడికి భారత పార్లమెంటు చేసిన చట్టానికే దిక్కులేదు. ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ కూడా అసెంబ్లీ కాల్పార్ చేసి చట్టం చేయండి. ఈ పని ఇంతకాలంలో చేయకపోతే ఆ చైనా ఆఫీసర్కి ఏం శిక్ష చేస్తారు? నేను అడిగేది అది పాయింట్. వాడి మీద FIR బుక్ చేసి వాడిని జైలుకు పంపిస్తానంటే తప్ప పని చేయరు.
అది అన్నమాట ఆలోచన అనేది మంచిదే. ఈ గవర్నెన్స్ వచ్చింది, వెబ్ ల్యాండింగ్ వచ్చింది, జీవో ఐఆర్లు ఇవాళ ప్రతి జీవో అవపడుతుంది. పారదర్శకత అనేది గవర్నమెంట్లో ఉంది, గతంలో లేదు. ఆ జీవో పెట్టినటువంటి ఆఫీసర్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకే? ఐఏఎస్ ఆఫీసర్లే. జీవో ఐఆర్ అని ఒక వెబ్సైట్ తెచ్చాడు గతంలో బాబు గారు. ఆ వెబ్సైట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి జీవోనే వెబ్సైట్లో ఉండాలా. వెబ్సైట్నే ఎత్తేసిన ముఖ్యమంత్రి, గత పాలకుడు, గత మంత్రి మండలి, వాళ్ళ మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఆ వెబ్సైట్ ఎత్తేసినటువంటి ఐఏఎస్ అనే పోరంబోక్ ఆఫీసర్ల మీద కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు? అంటే వెబ్సైట్ ఎత్తేయడం అని లేదు కానీ రహస్య జీవోలు తీసుకొచ్చారు. ఉండకూడదమ్మా, అది పద్ధతి కాదు. 17A బాబు గారిని జైల్లో పెట్టారు కదా ఏమి లేకుండాను. 53 రోజులు గవర్నర్ సంతకం లేకుండానే పెట్టారు కదా. ఆ రోజు 53 రోజులు బాబు గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలా. పర్మిషన్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సో ఆ రోజు గవర్నర్ సంతకం పెట్టలేదు కదా, లోపల పెట్టిండా లేదోడా. అందువల్ల నేనంటుండేదంటే ఒక పార్లమెంటేరియన్ని అరెస్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ అనుమతి కావాలా. ఆ లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామకృష్ణరాజును RRRని చంపేయాలని ఒక మరణదండను విధించాలని ప్రణాళిక చేసుకున్నారా లేదా? వాడిని ఏమన్నా చేయగలిగినారా? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ పోలీస్ వ్యవస్థ అదే పోలీసు వాళ్ళు చేతకు కొట్టించిందే. అలాగే నేను అంటుండే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే లోకేష్ గారు చేసింది మంచి పని. కనీసం కొంతమంది ఆదివాసీలు ఉంటారు, SC ST ట్రైబల్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకు కూడా అందుబాటులో రావాలా అంటే దీన్ని చట్టబద్ధత చేయమంటున్నా. ఈ గవర్నెన్స్ని అసెంబ్లీలో పెట్టి చట్టం రూపకల్పన చేయండి, దాంట్లో శిక్షల పనిష్మెంట్ ఇవ్వండి. ఎన్ని సస్పెండ్ చేస్తామనో లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి చట్టబద్ధత కల్పించమంటుండ. మంచి పనిని ఎప్పుడు ఆహ్వానించాలా. ఇప్పుడు ఐటీని ఆహ్వానించాం, ఇప్పుడు AI అంటున్నాం. ఐటీ వచ్చి మనకి దాదాపుగా 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కొంతమంది ఏమన్నారు, కంప్యూటర్లు కూడుబడతాయి అన్నారు. ఆ కంప్యూటర్లే లక్షల రూపాయల జీతాలు ఇచ్చినాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటే ఇవాళ ఏమంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నిన్న కేరళలో ఒక కేసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సేధించి వాడికి పనిష్మెంట్ శిక్ష చేశారు. కేరళలో రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుకొని పనిష్మెంట్ పడింది. ఎవిడెన్స్ సృష్టించారు పోలీసు వాళ్ళు. మొదట్లో ఏది కూడా తెలియనప్పుడు మనకి తెలిసింది కంట్లో నిల్సంతా, మనకు తెలియంది భూగోళం అంతా అని నేను ఎప్పుడు చెప్తుంటా. మనకు తెలిసిందేమో కంట్లో నిల్సంతా, మనకు తెలియంది భూగోళం అంతా. కాబట్టి నేనంటుండేది ఏంటంటే వాట్సాప్ గవర్నర్ వచ్చింది, వేర్ అప్రిషియేటెడ్. లోకేష్ని ఒక బాగా చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వరల్డ్ బ్యాంకులో పనిచేసినాడు, అతనికి సాధక బాధలని చూసాము, కాదని మేము అంటాంలా. దాన్ని చట్టబద్ధత కల్పించమనేది నా యొక్క డిమాండ్. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు. సో వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అది మనం చూస్తున్నాం, ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రం, ఇంకా ఏది కూడా సరిగ్గా అందుబాటులో లేదు. అండ్ గత 5 ఏళ్లలో విధ్వంస పాలన నడిచింది. సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసినా కూడా కొన్ని లోటుపాట్లు అయితే ఉండే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ సరి చేసుకోవాల్సిన దానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. సో మరి ఇదంతా ఇలా ఉంటే మరి మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు మరి దీనికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? చట్టబద్ధత అనేది మనం ప్రాసెస్గా చేస్తాం. ఇప్పుడు రాజ్యాంగం కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసిన రాజ్యాంగము 1949లో కంప్లీట్ అయితే అది మనకి ఆచరణలోకి వచ్చే తాలకి ఎప్పటికైంది. మనం ఫస్ట్ మనం అందరం కలిసి రాసుకున్న రాజ్యాంగంకే జనవరి 26, 1950కి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ రాజ్యాంగంలో మనం అనుకున్న సార్వత్రిక ఎన్నికలు జరగడానికి 1952 వరకు వేచి ఉండడం జరిగింది. ఏదైనా కానీ సమయం పడుతుంది. ఇప్పుడు ఈరోజు లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి, ఈరోజు మేము మొదలు పెట్టాము, కొన్ని చిన్న ఎక్కడున్నా కానీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం అని చెప్పి. అంటే కొత్త ప్రయోగం చేసినప్పుడు కొన్ని చిన్న వస్తాయి లోటుపాట్లు. ఆ లోటుపాట్లను సరిదిద్దుకుంటూ మీరు అన్నట్టు భవిష్యత్తులో చట్టబద్ధత చేయడానికి ఇలాంటి పెద్దలు, మధుసూదన్ రెడ్డి గారు లాంటి పెద్దలు చెప్పినట్టు ఇంకా మన క్యాబినెట్లో ఎంతోమంది మంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా సిఫారసు చేస్తారు. ఖచ్చితంగా ఇదేంటంటే ఈరోజు ఒక మార్కులు అంటే ఈ గవర్నెన్స్ అనేది ఒకప్పుడు చెప్తే అందరూ నవ్వారు, కానీ ఈరోజు ఈ గవర్నెన్స్ అనేది దేశం మొత్తం విస్తరించింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎలాగ పారదర్శకత చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈ రోజే మొదలైంది.
దీంట్లో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 160 ఉన్నాయి, రేపు 500+ అవుతాయి. దీంట్లో ఒక్కొక్కటి ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ ఏంటి సమస్యలు ఏంటి అనేది మనం ఒకసారి మొదలైన తర్వాతే కదా తెలిసేది. ఇప్పుడు ఈరోజు మొదలైంది, మనం ఇప్పుడే అన్ని సమస్యలు అని చెప్పేయలేము, అట్లానే అంతా బాగుంది అని చెప్పలేము. ఏంటంటే ప్రయోగిస్తూ ఉండే కొద్దీ కొత్త కొత్త వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మొబైల్ తీసుకుంటేనే ఒక మొబైల్లో ఒక్కొక్క యాప్ మీరు చూస్తే ప్లేస్టోర్లో అప్డేట్ అయింది, ఈరోజు ఇది అప్డేట్ అయింది, అది అప్డేట్ అయిందని వస్తుంది. అదేవిధంగా మన దాంట్లో కూడా ఈ గవర్నెన్స్లో కూడా అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి తప్పకుండా. మీకు ఈ క్యాబినెట్ తెలుసా అండి? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్ అంటే చాలామంది నువ్వు ఈ క్యాబినెట్ అంటే ఏంటి, అసలు పేపర్ లేకుండా క్యాబినెట్ మీటింగ్ ఏం జరుగుతుంది అని దాన్ని ఈ క్యాబినెట్ని ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఇప్పుడు జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ క్యాబినెట్ని పట్టించుకోలేదు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్యాబినెట్ తీసుకొని వచ్చారు. అంటే ఏంటంటే మొత్తం పేపర్లెస్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాం, ఏదన్నా ఒక పేపర్ తీయాలంటే మనకు ఎంత పడుతుంది, ఒక చెట్టును నరకాలి, ఈ విధంగా చెట్లు నరికేస్తున్నారు పేపర్ల కోసం అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ తర్వాత ఇలాంటిది రావడం వల్ల ఏంటంటే పేపర్లెస్ అనేది తగ్గుతుంది. మనకు ఏదైతే ఉంది మనకి ఇన్ఫో ఉండాలి, బుక్కులు బస్తాలు ఎందుకు అన్నట్టుగా జరగడం జరిగింది. ఇప్పుడు కొన్ని మనం చూస్తే ఆన్లైన్ యాడ్స్ మొత్తం ఆన్లైన్ ఈ విధంగానే వచ్చేసాయి. ఒకప్పుడు ఏమన్నా బుక్ కావాలంటే లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు ఏమైంది పీడిఎఫ్ కొట్టి డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటా ఉన్నారు. అవునా కదా? ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఏదైనా ఒక మెడికల్ కావచ్చు, ఈరోజు ఏ బుక్ కావాలన్నా ఇంట్లో కూర్చొని డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు మన పిల్లలు. అదేవిధంగా ఇది కూడా ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవి కూడా మార్పు, ఒక నూతన మార్పుకు మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది భవిష్యత్తులో అంతా విస్తరిస్తుంది. ఈరోజు చట్టబద్ధత అనేది దానికి తగ్గట్టుగా మనం ఆలోచన చేసుకుంటాం. ఒకప్పుడు పీడిఎఫ్లు డౌన్లోడ్ అవ్వాలంటే 100 MB అదేదో ఒక చిన్న 25 రూపాయల కార్డు తీసుకొని గొక్కొని రీఛార్జ్ చేసుకొని అది 100 MB. ఈరోజు 100 MB అనేది పిల్లగాలకి 100 MB 1 GB 2 GB ఇట్లా వాడేస్తాను, 3 GB ఇట్లా వాడేస్తూ ఉన్నారు. మీరు చూస్తే గమనిస్తే నేను చెప్పేది ఒక జస్ట్ 2014కి 2024కి డిఫరెన్స్ నేను చెప్పేది. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు నాకు రీఛార్జ్ కావాలంటే చిన్న మొబైల్లో అప్పుడు ఉండేది 100 MB చేసుకొని అట్లా గూగుల్ సెర్చ్ చేసి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్న బుక్స్ అప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏముంది, జస్ట్ సిస్టంలో అయినా కానీ మొబైల్లో కొడితే విత్ ఇన్ సెకండ్స్లో వస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు 80 సెకండ్లలో కొన్ని అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ఏది కావాలని వస్తాయి. అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఏవైతే మనకు ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తూ ముందరకు వెళ్తాం తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా ఇప్పుడు డైరెక్ట్ మనం మెటా వాళ్ళతో ఎంఓయూ చేసుకుని, అందుకే వాళ్ళ ద్వారా మనకి ఇంకా సేవలు ఇంకా అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క దాంట్లో అప్డేట్స్ అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ యాప్ ఒకప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వాట్సాప్ కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వాట్సాప్లో స్టేటస్ ఇప్పుడు ఫోటోకి క్రియేట్ అవతారం అని వస్తుంది. అక్కడ ఫస్ట్ ఒకప్పుడు నోబడి ఎవ్రీవన్ ఇవంతా ఇంప్లిమెంట్ ఎవరికి తెలియదు, ఇప్పుడు నోబడి ఎవ్రీవన్ వస్తుంది. ఇప్పుడు వచ్చి వాట్సాప్ ద్వారా వాట్సాప్ పే ఉంది, మీకు తెలిస్తే వాట్సాప్ పే ద్వారా మనం ఫోన్పే ఇవి ఎలా చేస్తాం అలా చేయొచ్చు. ఫొటోస్ పంపించుకోవచ్చు, వీడియోస్ పంపించుకోవచ్చు, డాక్యుమెంట్స్ పంపించుకోవచ్చు. ఎంత ఉంది వాట్సాప్ ద్వారా. అదే ఫస్ట్ వాట్సాప్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉన్నాయి, జస్ట్ మెసేజింగ్ యాప్ లాగా స్టార్ట్ అయిన ఇది ఈరోజు ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఈ విధంగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఫస్ట్లో మనకు కొన్ని చిన్న కొంచెం వాడడం రాకో లేకపోతే టెక్నికల్ గ్లిచెస్ ఏమన్నా ఉండో ఇష్యూస్ ఉండొచ్చు, కానీ అవన్నీ పర్మనెంట్ కాదు, అవన్నీ టెంపరీ. విత్ ఇన్ డేస్లో అవన్నీ సాల్వ్ అయిపోతాయి. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక కొత్త నూతన మార్పు. దీనికి చట్టబద్ధత ఇవన్నీ భవిష్యత్తులో చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్నట్టు ఎవరో ఒకరు వ్యాలిడ్ చేయాలి కదా అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు మనం డేటా ఎంట్రీ చేస్తే అది కరెక్ట్ ప్రాసెస్తో విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకుంటే ఒక్కసారి రికార్డు ఎంట్రీ అయితే ఇప్పుడు బిడ్డ పుట్టాడు అంటే ఆటోమేటిక్గా అతని డేటా ఒక డేటాబేస్లోకి వచ్చేస్తే అతనికి ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా అక్కడ ఏజ్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమవుతుంది, కొన్ని రోజులకి అతను ఈ 4th స్టాండర్డ్ అంటే ఈ వయసుకి ఇతనికి ఎడ్యుకేషన్ అని వస్తుంది. ఇంత ఏజ్కి ఇతను 10th క్లాస్ కంప్లీటెడ్, ఇతను 10th క్లాస్ కంప్లీట్ ఎగ్జామ్స్ రాశాడు, ఎగ్జామ్స్లో ఇతను పాస్ ఆ ఫెయిల్యూర్ అనేది అతనికి వచ్చిన మార్క్స్ని బట్టి వ్యాలిడేట్ చేస్తారు. ఆ తర్వాత ఇతనికి హాల్ టికెట్ నెంబరు ఏదో ఒక యూనిక్యూ అథెంటిసిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్ ప్రతి ఒక్కరికి యూనిక్యూగా ఉంది, ఆ విధంగా యూనిక్యూగా ఉంటుంది. ఆ విధంగా యూనిక్యూగా ఉన్నప్పుడు మీరు చూస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పుట్టినప్పుడు ఒక యూనిక్యూ ఐడి క్రియేట్ అయిపోతే ఆ యూనిక్యూ ఐడిని బేస్ చేసుకొని 10th క్లాస్ మార్క్ రికార్డు కావచ్చు, ఇంటర్ మార్క్ రికార్డు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. క్యాస్ట్ అనేది ఒకసారి రికార్డ్ అయితే క్యాస్ట్లే మారిపోవు కదండి, బర్త్ డేట్ ఏం మారిపోదు కదా.
10th క్లాస్ ఒకవేళ ఫెయిల్ అయితే అతనికి క్రికెట్లో ఫెయిల్, ఆ తర్వాత పాస్, ఈ విధంగా వస్తుంది. ఇంటర్మీడియట్ ఇంత ఏజ్కి, డిగ్రీ ఇంత ఏజ్కి ఈ సర్టిఫికేట్. ఒకవేళ మ్యారేజ్ అయితే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఇతని వయసు అతని వయసు క్యాలిక్యులేట్ అవుతుంది. దాన్ని బట్టి వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందంటే అది ప్రపోజల్ ప్రకారం అది ఒక క్రియేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కింద వీళ్ళిద్దరికి కలిసి పుట్టారంటే ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇతను వయసు రీత్యా ఉద్యోగాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇంత వయసు వచ్చింది, పెన్షన్కి అప్లికేబుల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా పెన్షన్కి తీసుకోవడం కావచ్చు. ఆ తర్వాత ఒకవేళ చనిపోతే ఆటోమేటిక్ ఇతను చనిపోయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతనికి ఏంటో ఒక యూనిక్ ఐడి ఉంటుంది, అది పెడితే డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఈ విధంగా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి యూజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడుండే పరిస్థితుల్లో కొన్ని మాత్రమే అంటే ఇది నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాను. చెప్పింది కరెక్టే. ఇక్కడ 2 పాయింట్లు అండి. ఒకటి మీరు అన్నట్టు ఆధార్ కార్డులో కానీ ఇంకా ఏ కార్డులో చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఐస్ని మనం ఆ కార్యాలయానికి వెళ్తే ఐస్ని స్కాన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వాట్సాప్ ద్వారా అంటే ఇప్పుడు మళ్ళీ ఆ కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ ఆ స్కానింగ్ ప్రొసీజర్లో వీళ్ళు ఉండాల్సి ఉంటుందంటారా? అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు ఇప్పుడు చాలామందికి మొబైల్స్ ఉన్నాయి, కానీ ఒక వ్యక్తికి ఒక ఫోన్కి ఒక క్యూఆర్ కోడ్ అంటున్నారు. అండ్ అందరికీ కొంచెం ఏజ్డ్ పర్సన్కి అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉండవు. వాళ్ళకి మామూలుగా బటన్ ఫోన్స్ ఉంటే వాళ్ళకి ఎలాంటి క్యూఆర్ కోడ్ ఇస్తారు? అండ్ వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్కి ఇచ్చిన క్యూఆర్ కోడ్ వీళ్ళకి వర్తిస్తుందా? అది మనం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఆ టెక్నికల్ గ్లిచెస్ అనేది మీరు అన్నది వాస్తవం అండి. నేను చెప్తాను చూడండి. మీరు అడిగారు కదా, ఇప్పుడు వాళ్ళకున్న క్యూఆర్ కోడ్ ఇస్తారా ఈ విధంగా అని. తప్పకుండా ఇవ్వచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ముసలి వాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు. 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి తెలియదు నిజంగానే. మీరు అన్నట్టు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ డేట్ని బేస్ చేసుకొని చేస్తారు, ప్రాసెస్ చేసుకుంటారు. దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. ఒక ఫోన్కి ఒక క్యూఆర్ అనేది ఐ థింక్ దట్ ఈస్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక ఫోన్ ద్వారా వాళ్ళకి ఏం సేవలు కావాలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో మా నాన్నమ్మో అమ్మమ్మో బాగలేకపోతే ఈ విధంగా వస్తే ఏం చేయరా అంటే చేయిస్తాము, అదే దాంట్లో ఏం లేదు. లేదా మా అమ్మ వాళ్ళు ఎవరో చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మేము చూసుకుంటాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళే చేయాలి, వీళ్ళే ఉండాలి అన్నట్టు కాదు కదా. మీరు ఇప్పుడు ఒక మనిషికి ఒక క్యూఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టలేం కదా, నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టలేం కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే నలుగురు ఉంటే నలుగురికి సేవలు ఒక మొబైల్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అంటే మీ ప్లేస్ని మీరు అడిగినట్టు క్యూఆర్ అనేది మీకే ఉంటుంది. మీ క్యూఆర్ యూస్ చేసి మీ మదర్ యూస్ చేయడం అలాంటివి జరగవు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ప్రజల్లో కూడా అవగాహన తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది, ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. ఎందుకంటే 1995లో ఇంజనీరింగ్ చదువులంటే ఆ రోజు రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులే ఆనాడు గేలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు అదే ప్రజాప్రతినిధులు బిడ్డలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు ఓట్లేసిన ప్రజలు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇంటికి ఒక ఇంజనీర్ తయారయ్యి ఈరోజు ప్రతి ఊర్లో ఏం చేసామంటే బీటెక్ చేశా అని చెప్పే రోజులు వచ్చాయి. అంటే జస్ట్ ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కూడా అంతే. వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేసాం, ఖచ్చితంగా ఇది ఒక నేను చెప్తున్నాను కదా, ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈరోజు పునాది పడింది. ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ వాట్సాప్ గవర్నెన్స్. ఖచ్చితంగా నూతన మార్పులను చేసుకుంటూ ప్రజలకు దగ్గరైన పరిపాలన అందిస్తున్నాం. ఇది ప్రజా పరిపాలన. నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజల చేతికి పాలన ఇచ్చాం, ప్రజలు మా కోట్లు వేశారు, వాళ్ళు బటన్ నొక్కి మా కోటేసి మమ్మల్ని గెలిపించి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. అలాంటి ప్రజల చేతిలో ప్రభుత్వాన్ని పెడుతున్నాం. వాళ్ళు ఈ చేతితో అయితే బటన్ నొక్కారు అదే బటన్ నొక్కి వాళ్ళకి ఏం కావాలో అది తీసుకునే విధంగా పారదర్శకమైన పాలన మేము తీసుకొచ్చి, ఇది ప్రజల పాలన, ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం. వాళ్ళకి ఏం కావాలన్నా ముందుంటుంది. ఈ ఖచ్చితంగా ఈ వాట్సాప్ గవర్నెన్సే కాదు, ఇంకా అన్ని విధాల సేవలు పారదర్శకత తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈరోజు ఎవరైనా అధికారులు పనిచేయకపోతే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. రైట్. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఈవెన్ వాళ్ళకి రావాల్సిన ఫంక్షన్లో కూడా వీళ్ళు సగం నొక్కేసిన విధానం, ప్రతి పనికి కూడా వాళ్ళ మీద ఆధారపడాల్సిన విధానం. కాకపోతే ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 80% ఆల్మోస్ట్ 90% కరప్షన్కి తావు లేకుండా ఉంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు చట్టం తీసుకురావాలి అని చెప్పి, అండ్ ఒక 10% కరప్షన్, అది కూడా ఎక్కడ దాదాపు 560 సేవలంటే ఎక్కడా కూడా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క ఎంఆర్ఓ సంతకాలు, ఈ సంతకాల కోసం మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉండొచ్చు ఫ్యూచర్లో మేబీ. సో వాటి కోసం ఎక్కడ కరప్షన్ జరిగే అవకాశం ఉంటుంది తప్ప 90% ఎక్కడ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. సో దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టెక్నికల్గా లేకపోతే దానికి ఏదైనా ఆప్షన్ ఆలోచించాల్సిన అవసరం కన్నా కూడా చట్టం చేయాల్సిన అవసరం ఉందంటారా? మీరేం చెప్తారు? ఎన్ని చట్టాలు చేసినా
పనిచేసేవాడు పని చేయకపోతే ఎన్ని గవర్నెన్స్లు తెచ్చినా పనిచేసేవాడు పని చేయకపోతే కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది మర్చిపోండి. స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా కరప్షన్ అనేది ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ పోతుందే తప్ప కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది నాకు తెలిసి మళ్ళీ గ్లోబ్ రిటర్న్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయితే తప్ప జరగని పని, అది ఇంపాసిబుల్. కరప్షన్ ఫ్రీ అనేది జరగదు, అది వదిలేయండి. దాని ఆ మ్యాటర్ కరప్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ ఫ్లాట్స్ ఆఫ్ గవర్నెన్స్ అనేది డిజిటల్ ఇండియాలో ఒక వన్ కైండ్ ఆఫ్ పార్ట్. సో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రెండు కాన్సెప్ట్లు కూడా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిందే. నేను అంటుండేది ఏంటంటే డిజిటల్ కరెన్సీ వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల ముద్రను ఆపేసుకోవచ్చు, ఇంకా నోట్లు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు తగ్గిపోతుంది. ఇప్పుడు అదే కదా ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే. అంటే దాని అర్థం ఏంది? కరప్షన్ ప్రింటింగ్ గుద్దాల్సిన అవసరం లేదు, దానికి ఒక నెంబర్ అటు ఇటు, ఇంకా బ్యాంకులతో డబ్బులు పోయే పని లేదన్నమాట. అంటే an ఐడియా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాట్సాప్ గవర్నర్స్ తెచ్చారు, మంచిదే. నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక రైతు ఫార్మరు సబ్ డివిజన్ కావాలా, భూమి ముటేషన్ చేసిన తర్వాత సబ్ డివిజన్ కావాలా, దాన్ని ఎలా చేస్తాం? సబ్ డివిజన్కి అప్లికేషన్ పెడితే వచ్చి చేస్తాడా? సింపుల్గా చెప్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ రోజు కూడా మనకి మీరు ఏ సెక్టార్ తీసుకున్నా జిఎస్డిపి అంటాం మనం, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చరు మనకి ఎక్కువగా జిఎస్డిపిలో సర్వీస్ సెక్టార్కి ధీటుగా ఇస్తుండేది ఆంధ్రప్రదేశ్కి అగ్రికల్చర్ సెక్టార్. మీరు గుర్తుపెట్టుకోండి, వ్యాలిడ్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో అదే చెప్తాను నాకు కొంత కింద. జిఎస్డిపి అనేది అగ్రికల్చర్ నిన్న మనకి ఇచ్చినటువంటి రిపోర్టే చెప్తున్నా నేను. 21-22లో జిఎస్డిపి వాటా 4,66,911 రూపాయలు సర్వీస్ సెక్టార్ ఇస్తే జిఎస్డిపి, అదే అగ్రికల్చర్ వచ్చి 3,93,014 కోట్లు ఇచ్చింది. అదే ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసరికి జిఎస్డిపి వచ్చేసరికి 2,48,159 కోట్లు. అగ్రికల్చర్ రంగంలో ఈ వాట్సాప్, నేను ఎందుకు ఈ వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తినానంటే జిఎస్డిపిలో దాదాపుగా పర్సంటేజ్ తీసుకున్నా కూడా హెవీ పర్సంటేజ్ అగ్రికల్చర్ నుంచి ఉంటుంది. దాంట్లోకి సంబంధించిన సేవలు చాలా ఉంటాయి. కౌలుదారు రైతు సర్టిఫికేట్ ఇవ్వాలా, భూముల్ని పాసు పుస్తకాలు ఇవ్వాలా, తర్వాత ఇంకొక పాయింట్ ఏంది, భూముల్ని సబ్ డివిజన్ చేయాలా, రైతులు వాడేటటువంటి యంత్ర పరికరాలు అవసరమైన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, తర్వాత సీడ్స్, హార్టికల్చర్ రంగంలో సింక్లర్స్, హార్టికల్చర్ రంగంలో వచ్చేటటువంటి పనిముట్లు, వీటిని కూడా వాట్సాప్ గవర్నర్లో తీసుకురండి. రైతు ఎన్నుముక, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ రైతుకు సంబంధించినటువంటి ఏ అయితే ఉన్నాయో రైతుగా గుర్తించడం, కౌలు రైతులు కావచ్చు, విత్తనాలు ఇత్తు మొదలుకొని ఇత్తనం పంట చేతికొచ్చిన దాకా, అంటే పంట అమ్ముకునేదాకా వాట్సాప్ గవర్నర్లో చేయగలరా? అంటే నేనంటుండేది ధాన్యం పంట పండించినటువంటి ధాన్యం పంట, ఇదిగో ఈ రైతు దగ్గర ఇన్ని క్వింటాల్ స్టాక్ ఉంది, ఓ ఒరే అనుకుందామమ్మా, రేపు రకరకాల గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని కూడా వాట్సాప్ గవర్నర్లకు తీసుకురండి. ఒక మిల్లెట్స్ పండిస్తారు, సజ్జలు, రాగులు, మల్టీ క్రాప్స్ పండించే రైతులు ఉంటారు. వాళ్ళు క్రాప్ మనకి శాటిలైట్ ద్వారా ఏం చేస్తున్నారంటే క్రాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు రికార్డ్ చేస్తుంటారు. అంటే 3 నెలలకు పండే పంటలు ఉంటాయి, 6 నెలలకు పండే పంటలు ఉంటాయి, సీజనల్ క్రాప్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా మనం ఆ మార్కెట్కి సంబంధించింది, ఆ రైతుకు సంబంధించినవి చాలా ఉంటాయి. వాటిని రికార్డు చేసే ప్రక్రియ కూడా దీంట్లోనే వస్తుందా వాట్సాప్ గవర్నెన్స్లో? ఇవాళ పురుగు మందుల రేట్లు ఉంటాయి. ఇష్టానుసారంగా వాట్సాప్ గవర్నెన్స్లో ఒక రైతు కొట్టుకునేటటువంటి మందు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి ధర ఎంత అని చెప్పి ఒక మెసేజ్ పెడితే ఇవ్వగలరా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? కాబట్టి మంచి విజ్ఞాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి లోకేష్, ప్రధానంగా నేనేమంటున్నానంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద, అగ్రికల్చర్ సెక్టర్ ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీ ఉంటుంది, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సెరికల్చర్ డిపార్ట్మెంటు,
ఈ ఎక్కువ ఉపాధి చూపించే డిపార్ట్మెంట్లు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇప్పుడు జిఎస్డిపిలో కూడా వీటి పాత్ర అమోఘంగా ఉంటుంది. కాబట్టి వీటి సేవలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏ విధంగా ఇవ్వగలరు? ఒక పవర్ ఎలక్ట్రిసిటీ బిల్, ఒక ఎలక్ట్రిసిటీ పేమెంట్ కడుతున్నాం, సో 0 వాట్స్ ఉన్నా కూడా బిల్లు కట్టాల్సి వస్తుంది. అసలు ఏమి వాళ్ళ కరెంటు 3 months నుంచి అయితే ఏమి వాడు ఎక్కడన్నా బయటికి పోయాడు, వాడు కూడా ఎందుకు బిల్లు కట్టాల్సి వస్తుంది? కరెంట్ అసలు యూజ్ చేసుకోకపోయినా బిల్లు కట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది గతం నుంచి ఉంది కదా, మినిమం యూనిట్స్ అని ఉంటాయి. ఆ మినిమం అసలు ఉండదమ్మా. అసలు అంటే వాడుకోని అసలు ఏమి కరెంటు 0 యూనిట్లు వాడుకోకపోయినా ప్రజల దగ్గర డబ్బు మనం ఎలా తీసుకుంటున్నాం? అంటే కరెంటు ఏదైనా కావచ్చు, ఉత్పత్తి ఏదైనా కావచ్చు, మనం వస్తువుకు ధర చెల్లిస్తాం కదా. అట్లా నేను అంటుండేదంటే అగ్రికల్చర్ రంగంలో, సెరికల్చర్ రంగంలో, తర్వాత నేను అంటుండేది ఏంటంటే హార్టికల్చర్ రంగంలో ఎనిమల్ హస్బెండరీ కీలకమైంది. ఇవాళ మేకలు పెంచుకుంటుంటారు, గొర్రెలు పెంచుకుంటుంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఏది ఇన్సూరెన్స్ అప్పుడు అవి కూడా వాట్సాప్ గవర్నర్లో తీసుకొస్తారా? పశువులు ఉంటాయి, మిల్క్ రంగం, మిల్క్ లేని సమాజం నడవదు కదా. పశువులు, మేకలు, గొర్రెలు ఉంటాయి, మనుషుల కాడికి ఎక్కువ ఉంటాయి జీవాలు. వాటికి సడన్లీగా జబ్బు వచ్చి చచ్చిపోతే మనం ఇన్సూరెన్స్ కడుతుంటారు. ఆ సర్టిఫికేట్లు కూడా దీంట్లో వస్తాయా? ఇట్లా మధుసూదన్ రెడ్డి గారు అన్ని సేవలు తీసుకొని రావడం జరుగుతుంది, సమయం పడుతుంది. అదే నేను అంటే వాళ్ళకి గుర్తు చేస్తుండా ఈ రంగాలు కూడా ఉంటాయి. నేను అనేది మంచిదే. ఇది నేను అంటుండేది ఏంటంటే వీటిని కూడా దాంట్లో చేర్చండి అంటుండా. నేను 560 ఉంటున్నాయి అంటే వాటిని ఉండయా? మీ ఐడియాలో అధికారులు ఏంటంటే వాళ్ళు వ్యవసాయం ఎవడు చేయడు కదమ్మా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు వ్యవసాయం చేసేటోడు ఒక్కడు లేడు, సీఎం ఆఫీస్లో కూర్చున్నాడు. కాబట్టి వాడికి తెలియదు ఇవన్నీ. వాడు ఎప్పుడన్నా పొలాల్లో తిరిగితే కదా, వాడు ఎక్కితే కారు దిగితే కారు. సీఎం ఆఫీస్లో కూర్చున్న ఏ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఒక్కడు రమ్మనండి బయటికి. ఒక్కడు కూడా పొలాల మీద తిరగరు, గట్ల మీద తిరగరు. ఈవెన్ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పంట కాలువల మీద తిరగరు, డ్యాముల కాడికి బారు. వాడు సీఎం ఆఫీసులో కూర్చుంటాడు, నెలకు జీతం తీసుకుంటాడు. పని అంతా ఎవరు పడుతుంది? ఎంబడబడినా పని చేయరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.